రైట్ సార్. ఇక పోలింగ్ తర్వాత అంటే మే 13న పోలింగ్ జరిగింది. మే 15న ఫస్ట్ ఆఫ్ ఆల్ 14న ఒక ట్వీట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, సుపరిపాలన అందిస్తామని ఒక ఇండికేషన్. రెండో రోజు ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి సో ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మాటలు చెప్పారు. అయితే ఈ 2 రోజుల వ్యవధిలో ఏం జరిగింది? ఈ అనూహ్యమైన పోలింగ్ శాతం ఏమైనా టెన్షన్ పెట్టిందా వైసీపీని కానీ మీ అధినేతను కానీ? ఒకటి ఇక్కడ 2 జరిగి ఉండాలి. ఇంత ఓటు చైతన్యం ప్రభుత్వ వ్యతిరేకత అయినా అయి ఉండాలి, లేదంటే పాజిటివ్ అయినా అయి ఉండాలి. సో ఈ 2 రోజుల్లో మీ అసెస్మెంట్లో తేలింది ఏంటి? అంటే ఓటు చైతన్యం అనేది నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ కొంత ఎక్సర్సైజ్ ఈసారి ఎక్కువగా కలెక్టర్లతోటి గవర్నమెంట్ తోటి ఎక్కువ మారుమూల ప్రాంతాల్లో కూడా మీ ఓటుని మీరు వాడుకోవాల్సిన అవసరం ఉందని ఎడ్యుకేట్ చేశారు. ఎస్ సార్. పోలింగ్ బూత్ దాకా జనం రావడం కోసం గవర్నమెంట్ తరఫున ఒక ఎక్సర్సైజ్ జరిగింది, పార్టీల తరఫున కూడా జరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా వచ్చి ఓటేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి అప్పీల్ కూడా ఏంటంటే మీ కుటుంబంలో ఏమైనా మంచి జరిగి ఉంటే అని చెప్పాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు తొక్కడానికి మాకు ఓటేయండి అని వాళ్ళు అడిగినట్టుగా అడగలేదు. నేను చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తొక్కడానికి నాకు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి గారు అడగల. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడంటే జగన్ని పాతల్లో కానీ తొక్కడం కోసం నేను రావాలన్నాడు. తొక్కడం కోసం వచ్చేవాడిని ఎలా ఆదరేసి, సినిమా అయితే పర్లేదు, సినిమా కాదు కదా ఇది, ఇది ప్రజాయుద్ధం, ప్రజా కోర్టు ఇది. కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడం కోసమే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టాన్ని ప్రదర్శించడం కోసమే ప్రభుత్వ పరంగా చేసినటువంటి ప్రచారం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పీల్ కానీ ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓటింగ్కి పోలింగ్ బూత్ దగ్గర బారులు తీరడానికి ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. అయితే మేము 2 రోజులు కాముగా ఏం లేము, అసలు సందిగ్ధం కూడా మాకేం లేదు. ఆ రోజు ఎలక్షన్ రోజు సాయంత్రానికి తెలిసిపోయింది ఎంత పర్సంటేజ్ అనేది. ఓకే. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 1 డే మామూలుగా అబ్జర్వేషన్లో ఉంటాం, డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ డే నాడు ఆయన చెప్పేశాడు వీఆర్ గోయింగ్ టు విన్ విత్ థంపింగ్ మెజారిటీ. ఓకే. ప్రపంచమే లేకపోతే దేశమే నివ్వెరపోయేటట్టుగా మనం అంత మెజారిటీతో గెలవబోతున్నాం అని. ఎందుకు చేసాడు ఆ పని? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ మాట చెప్పలేకపోయారు? ఇప్పుడు స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఎవరికని తెలుసా? వేరే చంద్రబాబు నాయుడు నౌ టెల్ మీ. ఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు నేను లండన్ పోతున్నాను, మా పిల్లలు అక్కడ ఉన్నారు, వీడియోస్ కూడా వస్తున్నాయి అని చెప్పి వెళ్ళాడు. వీడియోస్ కూడా రిలీజ్ చేశారు కదా. చేస్తారు. వీళ్ళు ఎక్కడున్నారు? అది అంటే ఏమన్నా ఈవీఎంలు ఏమన్నా మేనేజ్ చేయడం కోసం టెక్నాలజీ ఎత్తుకుంటున్నారు వీళ్ళిద్దరు, తండ్రి కొడుకులు. ఓకే. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఆయన ఊసేలేదు. అంటే ఏంటి నీకు లేకపోతే మీది ముఠా ఏమన్నా విచ్ఛిన్నమైందా అది తెలియాలి. మళ్ళీ మధ్యలో ఏమైనా విభేదాలు వచ్చాయా? తండ్రి ఒకవైపు, కొడుకు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, ఎడుళ్ళో వెళ్ళిపోయి లేకపోతే అందరు కలిసి ఏమన్నా సింగపూర్లో కలుసుకుంటున్నారా? 15 రోజులు విహారయాత్రలు దేనికోసం మీకు? ఓకే. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 2 మాటలు. నేను నాకు నమ్మకం ఉంది, మేము గెలుస్తున్నాం, నేను మా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను, ఐ విల్ బి బ్యాక్ అగైన్ ఆన్ ఫస్ట్. అయిపోయింది. దేర్ అండ్ సమ్మెట్. అంత క్లారిటీ ఉన్నటువంటి ఒక నాయకుడిని ఆ క్లారిటీ రావడానికి 2 రోజులు ఎందుకు పట్టింది? గత 2019 ఎన్నికలు తీసుకుంటే పోలింగ్ అయిపోయిన నెక్స్ట్ డేనే ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేసి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అనౌన్స్ చేశారు. కానీ ఈసారి మాత్రం 2 రోజులు ఎందుకు టైం తీసుకున్నారు? ఏమైనా నర్వస్నెస్ ఫీల్ అయ్యారా? అసలు ప్రతిసారి అదే టయానికి ముహూర్తం కాదు కదా, ఏది ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే. అంటే ఇక్కడ పోలింగ్ శాతం పెరిగింది, అదేమైనా టెన్షన్ పెట్టిందా అన్నది చాలా మంది. మాకు అది టెన్షన్ కాదు అసలు, అది మేము వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఓకే. పోలింగ్ శాతం పెరిగితే మా ప్రభుత్వం మీద అంత నమ్మకంతో వచ్చి ఓటేసారని అడుగుతున్నాం. మేము అప్పీల్ చేసింది కూడా అదే కదా. ఓకే. కాబట్టి వాళ్ళు భయపడాలి. పోలింగ్ శాతం పెరిగితే లాస్ట్ టైం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. పసుపు కుంకుమ ద్వారా పెరిగింది చూడండి, ఎన్ఆర్ఐలు వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, అర్ధరాత్రిగా జరుగుతూ ఉంది, ఇవన్నీ మాకేస్తున్న ఓట్లు అన్నాడు. 150 రాబోతున్నాయి అన్నాడు. కానీ జరిగింది ఏంటి? 0 కదా, 23కి వచ్చారు కదా. ఎస్ సార్. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడు కూడా కంఫర్టబుల్గా హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఆ రోజు బాక్స్ ఓపెన్ చేస్తే అంతా ఎలక్ట్రానిక్ ఇదే కదా, నువ్వు నంబర్ నొక్కేస్తే వచ్చేస్తాయి. హౌ మచ్ ఓట్ దట్ పార్టీ గాట్, దిస్ మచ్ ఓట్ దిస్ పార్టీ గాట్, దే మ్యాటర్. ఓకే.